వరంగల్ సభ రైతు సంగ్రామ సభ అని కేసీఆర్ గారి సూచనల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు రైతుల పక్షాన అక్కడ సభ ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు రావాల్సిన సభ కదా ఇది, మరి ఆయన ఎందుకు వచ్చారు? కేసీఆర్ గారి సూచన మేరకే ఈరోజు ఆ సభ జరిగింది. ఎక్కడ ఎవరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏ కార్యక్రమం చేపట్టినా, కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధమైన నిరసన తెలియజేసినా కూడా కేసీఆర్ గారి ప్రతి దాంట్లో సూచనలు సలహాలు ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా రైతు సంగ్రామ సభ పెట్టడానికి కారణం ఏంటంటే, సరిగ్గా 4 సంవత్సరాల క్రితం అదే వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అని చెప్పేసి జాతీయ నాయకులను తీసుకొచ్చి రైతుల కోసం అనేక హామీలను 34 హామీలను ఇచ్చి వారిని గద్దెనెక్కి ఈరోజు ప్రజలను రైతులను నయవంచన చేసి ఇచ్చిన హామీలను మరిపించి వారి గద్దెనెక్కించిన తర్వాత అవి మొత్తం మర్చిపోయి రైతులను నట్టేట ముంచారు. కాబట్టే మళ్ళీ వారు రైతు డిక్లరేషన్ అని చెప్పి జాతీయ నాయకులను తీసుకొచ్చి అబద్ధ హామీలు ఏ విధంగా ఇచ్చిరో, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఏమైనా మాటలు చెప్పారో అవి వారికి గుర్తు చేసిండు కేటీఆర్ గారు. అక్కడ కేటీఆర్ గారు ఎవరిని ఏం బూతు మాటలు తిప్పలేదు. రేవంత్ రెడ్డి గారు గతంలో అన్న మాటలే ఆయనకు గుర్తు చేసి, రైతు బంధు ఎగ్గొట్టిన హౌలాగాడెవడు ఆయన ఏమన్నాడు అది వీడియోలు మళ్ళీ వినిపించండి. ఆయన ఏమన్నాడు, మీరు ఇప్పుడు రైతు బంధు 15,000 కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాము, 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తాము, ఒకవేళ మేము ఇవ్వకపోతే మేమన్నా హౌలగాలమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ సభలో అన్నారు. మీరు మళ్ళీ ఆయన అన్నాడు ఆయన అన్నదాన్ని గుర్తు చేసిండు. ఎందుకు ఇవ్వలేదు, అది ఎగ్గొట్టినందుకు మరి మీరు హౌలగాలా అని చెప్పేసి గుర్తు చేసిండు. అక్కడ ఆయన అనలేదు. ఆ రోజు ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలే ఆయన గుర్తు చేసిండు. మేము హౌలగాలమా, మేమేమన్నా పిచ్చోళ్ళమా, మేము దివానగాళ్ళమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీద అన్నాడు. అదే వేదిక మీద నువ్వు అన్న మాటల్ని గుర్తు చేసిండు కేటీఆర్ గారు. మరి రైతులకు 34 హామీలు ఇచ్చిరు కదా, మీరు ఇవ్వండి. మరి రైతులకు ఆ రోజు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు. 15,000 రూపాయలు ఇస్తా, డిసెంబర్లో మా ప్రభుత్వం వస్తుంది, మీరు ఇప్పుడు రుణమాఫీ తీసుకుంటే డిసెంబర్లోనే తీసుకుంటే మేము 2 లక్షల రూపాయలు ఏకకాలంలో వస్తుంది, మీకు ఇప్పుడు 10,000 రూపాయలు వస్తున్నాయి, డిసెంబర్ తర్వాత 15,000 వస్తాయి అని చెప్పేసి చెప్పిండు. మరి ఆ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక రైతుకు 26,500 రూపాయలు బాకీ పడ్డాడు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. మరి అవి ఇవ్వండి, మీరు ఎందుకు ఇస్తలేరు? ఆ రోజు విలేకరుల ప్రశ్నలకు మరి మీరేమన్నా ఇప్పుడు మాటలు చెప్తారు, రేపు ఇస్తారా ఎగ్గొడతారా అంటే మేమేమన్నా అవలగాళ్ళమా, మేము దివానగాళ్ళమా అని చెప్పిండు. కాబట్టి అదే మాట గుర్తు చేసిండు ఈ రోజు మా నాయకుడు. ఆయనను అవలగాడు అని చెప్పలే, దివానగాడు అని చెప్పలే, ఆయన అన్న మాటలు ఆయన గుర్తు చేసిండు. రేవంత్ రెడ్డి గారు అని అంటే రేవంత్ రెడ్డి గారు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు కాదు, ఆయన పేరు ఈతల రేవంత్ రెడ్డి అనుకో, ఎగవేతల రేవంత్ రెడ్డి అను, ఆయనకు అది గుర్తు తెలంగాణ సామెతలో గుర్తు చేసిండు. బట్టి విక్రమార్క గారికి కూడా అనేక సందర్భాలలో మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, మరి మీరు ఏ విధంగానైతే ఇప్పుడు ఇన్ని హామీలు బడ్జెట్ లేదంటారు కదా, ఎట్లా చేస్తారంటే మాకు 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి మాకు ఎట్లా సంపద సృష్టించాలనో, ఎట్లా పంచిపెట్టాలో మాకు తెలుసు అన్నాడు. మరి ఏమైంది? బట్టి విక్రమార్క గారి పంచిపెట్టుడు ఏమైంది, సృష్టించడం ఏమైంది? జాతీయ నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి, ప్రియాంక గాంధీ గారు వచ్చి అనేక సభలు, ఒక వరంగల్ రైతు డిక్లరేషనే కాదు, దళిత డిక్లరేషన్ అనుకోవచ్చు, మహిళా డిక్లరేషన్ అనుకోవచ్చు, అనేక డిక్లరేషన్లు చేసి యూత్ డిక్లరేషన్ చెప్పేసి నిరుద్యోగ ప్రతిదీ ఎక్కడ కూడా ఏది పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇక నుంచి వాళ్ళు ఎక్కడ ఏ వేదిక నుంచి అయితే ఏ డిక్లరేషన్లు చేసిరో ఆ వేదిక నుంచి, ఆ ప్రాంతం నుంచే వారికి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పక్షాన నిలదీయడం జరుగుతుంది మా పార్టీ పక్షాన ఇక్కడి నుంచి. ఎందుకంటే వారు ఇచ్చింది, ఇప్పుడు మీరు అబద్ధం హామీలు ఇచ్చారు కదా, 2,500 మహిళలకు ఎక్కడ రుణమాఫీ చేయలేదా? ఇక్కడ పూర్తి స్థాయి ఇప్పుడు ఈ రోజు మా నాయకుడు ఛాలెంజ్ ఏం చేసిండు, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినట్టు ఉంటే వరంగల్ నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు, వరంగల్ నుంచి ఆ వేదిక నుంచి డిక్లరేషన్ చేసిన వరంగల్ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉన్నటువంటి గత ఉమ్మడి 10 జిల్లాలలో ఉన్న ఏ మారుమూల ప్రాంతం కానివ్వండి, కొడంగల్ కానివ్వండి, ఆయన కొండారెడ్డిపల్లి కానివ్వండి, వాళ్ళ మంత్రుల గ్రామాలలో కానివ్వండి,
పూర్తి స్థాయిలో ఏ ఊర్లోనైనా ఏ గ్రామంలో పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను గతంలో ప్రకటించారు. ఈ రోజు కూడా ఛాలెంజ్ చేసిరు. ప్రభుత్వం మీ చేతులు ఉంది. అంటే మీరు గతంలో అన్ని అలాగే చేసేసారా? 100% అలా కదండి, మీరు 100% మీరు 100% అంటే ఏ గ్రామంలో చేసిరు? ఏ గ్రామంలో చేసిరు చెప్పండి. ఏ గ్రామంలో చేసిరు? అరే సీఎం గారి గ్రామంలో చెప్పండి, మంత్రుల గారి గ్రామంలో చెప్పండి. రేవంత్ రెడ్డి ఏతులు కొట్టడం కాదు సార్, ముందు కేటీఆర్ ఏతులు కొట్టడం. ఎందుకు కేటీఆర్ ఏతులు కొట్టడం మేము చెప్పని మేనిఫెస్టోలో లేని హామీలు కూడా మేము ఇచ్చినాము. ఆ రోజు 10,000 రూపాయలు రైతులకు ఇస్తాం. భారతదేశ చరిత్రలోనే ఈ రోజు ఉన్నటువంటి జాతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అదే విధంగా ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రైతులకు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందో చెప్పండి. బీజేపీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 ఎకరానికి పెట్టుబడి సాయం ఇచ్చింది. ప్రతి రైతుకు 1 ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వమే. గతంలో ఎక్కడ లేదు. అది మేము మా మేనిఫెస్టోలో లేదు, లేనిది కూడా ఇచ్చినాము. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తామని మా మేనిఫెస్టో లేదు, అయినా ఇచ్చినాము. కానీ ఇక్కడ ఈయన ఇచ్చిన దానికి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నా, నేను తులం బంగారం పెడుతున్నా, నేను మహిళలకు 2,500 ఇస్తున్నా అని ఇట్లా మీ ఎగ్గొట్టే మాటలు చెప్పలే. 10,000 దళిత బంధుకు 10,000 భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నదండి? కాంగ్రెస్ సాక్షాత్తు కన్న కూతురు చెప్పిందండి. కేవలం హుజురాబాద్ ఎవరు మాట్లాడకండి, మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడకండి, కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడకండి. ఏం మాట్లాడింది ఆమె? ఎవరు చెప్పండి. అరే ఆమె చెప్పింది కానీ చెప్పించిన వారు ఎవరో మీరు చెప్పాలి. మీడియా మాట్లాడదు. ఆయన ఎవరి డైరెక్షన్ లో నడుస్తుందో మీరు చెప్పండి. అరే దేశమంతా తక్కువ చేసిందండి బీఆర్ఎస్ పార్టీకి. అది వాళ్ళ విషయమైనా కుటుంబ పరంగా కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి, వారి కూతురు గాని కవిత గారికి బీఆర్ఎస్ పార్టీ గాని కేసీఆర్ గారి కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఆమె అతిగా ఆశకు పోయి కేసీఆర్ గారిని ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎదిరించలేక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు కాబట్టి ఆమెను ఒక పావుగా వాడుకుంటున్నారు. రేపు ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు ఆమె నిజం తెలుసుకుంటది. ఆమె ఏదో ఒక ఆలోచనలతోటి ఏదో ఆశతోటి ఏమంటారు చూడు, పలికింది నేనే కానీ పలికించడం వాడు వేరే ఉన్నాడు అన్నట్టు ఆ పలికించే పలుకులు వేరే వాళ్ళ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పిన నిజాలు మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ నిజాలు కూడా చెప్తుంది. ఏ నిజాలు చెప్తుందండి? ఏ నిజాలు చెప్తుంది? మీ అండర్ డైరెక్షన్ లో నడుస్తుంది కదా, ఎవరు సంబంధించినటువంటి కాదు కాంగ్రెస్ అండర్ డైరెక్షన్ లో నడుస్తుంది మీరు అంటున్నారు. అవును అంటే నేను అనడం కాదండి. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మొన్న ఏమన్నారండి? మీరు చెప్పండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కేసీఆర్ గారిని విమర్శిస్తే అసలు ఆమె ఒక కన్న కూతురు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రజలంతా బాపు కేసీఆర్ అని పిలుస్తుంటే ఆమె కన్న కూతురై ఉండి ఆ విధంగా మాట్లాడడం అనేది అసలు మన ఆలోచన ఉన్నదా? అసలు మీరు రాజకీయంగా నిజంగా మీరు రాజకీయ పార్టీ పెట్టుకోండి, నాకేం బాధ లేదు. భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, మేము కూడా స్వాగతిస్తున్నాము. మీ జెండా ఏంది, మీ ఎజెండా ఏంది, మీ ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించండి, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించండి. ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తే మీరేం సాధిస్తారండి? ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ మా నాయకుడు పోయి రైతుల పక్షాన కొట్లాడుతున్నాడు, రైతులకు జరిగిన అన్యాయం గురించి కొట్లాడుతున్నాడు, దళితుల గురించి అన్యాయం గురించి కొట్లాడుతున్నాడు. నేనేమంటున్నా, ప్రతి వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ రైతుల పక్షాన గాని ప్రజల పక్షాన గాని కొట్లాడమని చెప్తున్నాము. కానీ ఈ విధంగా ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళ కాళ్ళ కట్టెలు పెట్టి మీరు పక్కలో ఆనందం కోసం కేసీఆర్ గారిని తిట్టడం అనేది రేపు మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. కేసీఆర్ గారి గురించి మీరు చెడుగా మాట్లాడకుండా మీ పనులు మీరు చేసుకుంటూ పోతే అప్పుడేమైనా ప్రజలు ఆలోచన చేస్తారో స్వాగతిస్తారో. కానీ మీరు కేసీఆర్ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మీకు అసలు ఒక్క కూడా రాదు, ఒక సీటు కూడా రాదు. ఇది మేము చెప్తున్నాం. రేపు మళ్ళా రాబోయే రోజుల్లో మనమే చూస్తాం. ఓకే రైట్. సమీల్ కార్తిక్ గారు ఏంటి అంటే మీ పార్టీని కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని